మాటలను ఈ సమయంలో మనం చదువుకుంటూ ముందుకు కొనసాగుదాం. లోకాసు వార్త మొదటి అధ్యాయం 5వ అధ్యాయం మొదటి మాట నుండి కొన్ని మాటలు మనము చదువుకుందాం. జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గన్నేసరేతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణెలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణిలో సీమోనుదైన ఒక దోణి ఒక దరి నుండి కొంచెము త్రోయమని అతనిని అడిగి కూర్చోండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. వీళ్ళరా, ఈ చదవబడిన దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని సంకల్పం కొన్ని విషయాలలో చాలా గొప్పగా ఉంటుంది. మన ఆలోచనలు మన జీవితానికి ప్రయోజనకరంగా ఉంటాయో లేవో, కానీ దేవుని ఆలోచనలు, దేవుని నడిపింపు మన జీవితానికి ఎప్పుడూ ప్రయోజనకరంగా ఉంటుంది అని మాత్రం చెప్పగలం. మానవ జీవితాలలో కష్టాలు, నష్టాలు, శోధనలు, శ్రమలు వెంబడిస్తూ ఉండవచ్చు. కానీ దేవుని ఎదుకు వచ్చిన తర్వాత వాటన్నిటినీ కనిపించకుండా ఉండాలి, దేవునికి మహిమ చెల్లిస్తూ ఉండాలి. వాటన్నిటినీ దేవుని చేతులకు అప్పగించుకుంటూ ఉండాలి. దేవుని యొక్క మాట ప్రకారం ఆయన కార్యాలు చేయడానికి మనం ఎప్పుడు ముందుండాలి. అలా మనం మన జీవితంలో మన భక్తిని కొనసాగించుకోవటం ద్వారా దేవుడు సిద్ధపరిచిన ఊహకందని దీవెనలు తప్పకుండా ఒకనొక సమయం వచ్చినప్పుడు ప్రాప్తిస్తాయి అనేసి ఈ లేఖనాల ద్వారా మనం నేర్చుకుంటున్నాం. పిల్లగా చూడండి, దేవుని వాక్యం బోధిస్తూ ఉండగా ఆ ప్రాంతాలలో ఉద్యమం రగులుతూ వచ్చింది. ఈరోజు మన ప్రాంతాలలో ఉద్యమం రగలాలంటే అదిగో అక్కడికి వెళితే స్వస్థత దొరుకుద్దంట, ఇక్కడికి వెళితే మేలులు జరుగుతాయంట, ఇలా ఏదో ఉద్యమాన్ని అనుభవిస్తున్నామనే భ్రమలో ఈరోజు సమాజము, క్రైస్తవ సమాజము ఆలోచన చేస్తా ఉంది పిల్లరా. కానీ ఆ రోజుల్లో యేసయ్య ఆ ప్రాంతాలలో ఆయన సంచరిస్తున్నప్పుడు ఆయన ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో ఉద్యమం జరిగింది. ఏ ఉద్యమమో మొదట జ్ఞాపకం చేసుకోండి, వాక్యం అనే ఉద్యమం. ఈరోజు స్వస్థత అనే ఉద్యమం కావాలి మనకి, కానీ స్వస్థత ద్వారా వచ్చే ఉద్యమం కొన్నాళ్ళే ఉంటది. వాక్యం ద్వారా వచ్చే ఉద్యమం జీవితకాలం అంతయు ఆయన మహిమ కొరకు మనలను స్థిరపరుస్తుంది అని వాక్యం ద్వారా మనం నేర్చుకోవలసిన వారమై ఉన్నాం పిల్లలు. అలనాడు దేవుని వాక్యము ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రాంతం అంతా ఉద్యమపడింది. ప్రజలు ఎగబడుతూ ఉండగా ఒకనొక సమయంలో ఆయన గన్నేసరేతు అనే తీరము తరపున ఆయన దేవుని మాటలు బోధిస్తున్నప్పుడు అక్కడున్న వారంతా కూడా ఆయనతో వస్తున్నాడు, ఎగబడుతూ ఉన్నారు. అప్పుడు ఒక దోణిను చూశాడు. ఈ దోణి ఎవరిది? ఆ దోణి సీమోన్ అనేటువంటి పేతురు దోణి అని గుర్తించాడు. ఆ దోణి ఎక్కి కూర్చున్నాడు. కొంచెం లోపలికి నెట్టమన్నాడు, లోపలికి నెట్టాడు. ఓర్పుతో, సహనముతో అక్కడ పేతురు గారు ఎదురు చూస్తూ ఉన్న సందర్భాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తున్నాం.
ఓర్పు సహనము ఎప్పుడు ఉండాలి మనకి? కొంతమందికి సమృద్ధిగా కొదువు లేకుండా ఆహారం కానుంచి, ఈవులు కానుంచి, వెలగల వెండి బంగారాలు కానుంచి సమృద్ధిగా ఉన్నప్పుడు చాలా ఎంజాయ్గా ఉంటారు, కుశాలగా ఉంటారు. కానీ ఏదైనా కొంచెం కొదువైనప్పుడు ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా ఆలోచన చేస్తూ ఉంటుంటారు. గమనించిన ప్రియులారా, మరి పేతురు గారు ఏం పోగొట్టుకున్నాడు? ఒక్క రాత్రి పూట ఆయన ప్రయాసపడిన ప్రయాస, ఎంతో డబ్బు ఖర్చు, రాత్రంతా నిద్రలేని జీవితం అయినప్పటికీ కూడా ఒక చేప కూడా పడని జీవితం ఎలా ఉంటుందో ఆలోచించండి. ఎంత వేదనగా ఉంటుందో ఆలోచించండి. ఈరోజు మనకు అన్నీ ఉన్నా ఏదో లేనిది, ఏదో ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకొని దిగులు పడుతూ ఉంటాం. వీళ్ళరా, ప్రభు అంటున్నాడు, చింతా యావత్తు నా మీద వేయండి అంటున్నాడు. నువ్వు ఏది ఎత్తుతావో నువ్వు అదే చేస్తావు. దేవుని వాక్యం తెలియజేస్తావు. అందుకే ప్రభు అంటున్నాడు, ఆనందంగా సంతోషంగా ధనవంతులాగా వెర్రవీగేవాడిని దేవుడు తెలియలేదు, కానీ ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి అని ప్రభు పిలుస్తున్నారు. ఏ భారంతో ఉన్నావు, ఏ ప్రయాసతో ఉన్నావు, నా యొద్దకు నువ్వు రాగలిగితే నీ జీవితంలో జరిగే అద్భుతాలు వెలగట్టలేనివిగా ఉంటాయని దేవుని వాక్యం తెలియజేస్తున్నా. బిలరా, తనలో ఉన్న వేదన బాధ ఓర్చుకున్నాడు. వాస్తవంగా రాత్రి అంతా నిద్ర లేకుండా ఉండేటువంటి వాళ్ళకు ఏదైనా మనం ఒక పని అప్ప చెప్తే ఏమంటారు? క్షమించండి అండి, రాత్రి అంతా నిద్ర లేదు, కొంత సమయమైనా నేను నిద్రపోతేనే కానీ ఏదైనా పని చేయగలను, ఎక్కడికైనా వెళ్ళగలను, ఏదైనా మాట్లాడగలను అంటారు. కానీ ఇక్కడ గమనించండి, రాత్రి అంతా శ్రమ పడ్డాడు, ఏ ఫలితము రాలేదు, నిద్ర లేదు. అయినప్పటికీ కూడా దేవుని మాట ప్రకారము ఆయనకు ధోని అప్పగించి అక్కడే కూర్చొని ఎదురు చూస్తా ఉన్నారు. అప్పుడు ప్రభువారు తన ఓర్పును, తన విశ్వాసాన్ని, తన యొక్క భక్తి జీవితాన్ని గమనించి అన్నాడు, ఇప్పుడు నీ ధోనిను ఇటువైపు నడిపించు, నీకు విస్తారమైన చేపలు పడతాయి అన్నాడు. అయ్యా, రాత్రంతా శ్రమ పడ్డాము కానీ మాకు ఒక చేప కూడా దొరకలేదు. ఆయనను నీ మాట చొప్పున వల వేస్తాము అని చెప్పి దేవుడు చెప్పిన ప్రాంతానికి వెళ్ళి వల వేశారండి. పేతురు గారి యొక్క చేపలు పట్టే అనుభవంలో ఎప్పుడు ఎన్నడూ అన్ని చేపలు పడలేదట. ఆ వల పిగిలిపోయేంతగా చేపలు పడ్డాయి. పక్క వారిని హెల్ప్ తీసుకొని ఆ చేపలను తన ధోనిలో వేసుకొని ఎంతో ఆనందపడ్డాడని ఇక్కడ దేవుని వాక్యం ద్వారా మనం గమనిస్తున్నాం పిల్లగా. అంటే దేవుని ఎదుట మనం నమ్మకత్వంగా ఉండవలసిన అన్నీ ఉన్నప్పుడు కాదండి, ఏదో ఒకటి మనకు కొదువై ఉంటది కదా, ఆ కొదువై ఉన్న దాని విషయంలో కూడా మనం దిగులు పడకుండా దేవుని పట్ల నమ్మకం కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, దేవుని పనికి సహకరించాలి, సేవలో సహకరించాలి, ప్రార్థనలో సహకరించాలి, పాటలో సహకరించాలి, వాక్యములో సహకరించాలి, పరిచర్యలో సహకరించాలి. అన్ని విషయాల్లో దేవుని కొరకు ఎవరైతే ముందుంటారో వాళ్ళ జీవితాలలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, చాలయ్యా అని పాడుతున్న పాట చక్కగా. మరి మీరు పెద్దవాళ్ళు ఎందుకని పాడలేదు నాకు అర్థం కావట్లేదు. రాక లేకపోతే వచ్చి కూడా నాకెందుకులే అని అలా అనుకుంటే నువ్వు స్వార్థంతో దేవుని సన్నిధిలో ఉన్నట్లు లెక్క. అందరూ ఏకీభవించి దేవునికి మనం వందనాలు చెల్లించాలి. నేను ఎప్పుడన్నా ఒక పాట అలా కదిలిస్తాను, అలా కదిలించినప్పుడు మీరు కూడా గజ్జల వలె గలగలమనాలి. ఇక్కడ ఉన్న నలుగురైనా సరే టాప్ లేచిపోయే విధంగా ఉండాలి. ఉద్యమము, ఉత్సాహము, ఐక్యత అనేటువంటి భావన. ఓకేనా? అందరికి వచ్చిన కీర్తన కాబట్టి ఒకసారి ఒక పల్లవి పాడదాం. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలు, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా.
నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోపు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటాను యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటాను యేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోపు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఇలా భక్తులు ఆ రోజు ఆ విధంగా కొంచెమైనా ఆయన కృప నాతో ఉంటే చాలు, నేను గొప్పగా వర్ధిల్లుతాను అనే విశ్వాస భావన కలిగి ఉన్నారు. యేసు ప్రభు వారు తన యందు భయభక్తులు కలిగిన వారితో కూడా మాట్లాడుతున్నాడు ఏమని, ఆవగింజంత విశ్వాసము నీలో నీవు కలిగి ఉన్నట్లయితే నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. నిజంగా కొంతమంది అండి అభివృద్ధి చెందుతారు కానీ సంతోషంగా దేవుని ద్వారా అభివృద్ధి చెందటం కాదు, కసి. చూడండి, కసి. ఆ కసితో కూడిన అభివృద్ధి దేవుని చిత్తానుసారమైనది కాదు. గమనించండి, భూలోకంలో చాలా మంది అన్యజనులుగా ఉన్నారు కానీ రాజ్యాన్ని వేలటం లేదా? మీరు గమనించండి, ఈరోజు మన ఇండియా దేశంలో ఫ్యాక్టరీలన్నీ ఎవరై? బంగారపు గనులు ఎవరై? చెప్పండి అమ్మా, అన్నిలు అని చెప్పండి. బంగారపు గనులు ఎవరై? ఫ్యాక్టరీలు ఎవరై? మోటార్ కారులు ఎవరై? మీరు గమనించండి, ఈ విధంగా రాజ్యాన్ని పరిపాలిస్తుంది ఎవరు? అనిల్ అనండి. రాజ్యాన్ని పరిపాలిస్తున్న ఎవరు? ఈ లోకములో దేవుని బిడ్డలు ఆయన దయ వలన వృద్ధి చేసినవన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నారు. ఏంటవి? ఇప్పుడు చెప్పండి, ఏంటవి? ఇప్పుడిప్పుడు మన ఇండియాలో ఏదైనా వస్తువులు తయారవుతున్నాయేమో కానీ అంతకుముందు వస్తువులన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేసుకునేవారు మన ప్రాంతానికి. గుండు సూదు కాడ నుంచి, రైలు ఇంజిన్ కాడ నుంచి, ఏమండి మనిషికి ఉపయోగపడే వైద్య శాస్త్రం కాడ నుంచి, ఏమండి ఆకాశంలో ఎగిరే విమానం కాడ నుంచి, నీళ్ళ మీద నడిచే ఓడల కాడ నుంచి, నీళ్ళ అడుగున నడిచే ఏమండి జలంత్రాములు కాడ నుంచి, ఇవన్నీ కూడా ఎవరు తయారు చేశారండి? దేవుని బిడ్డలు తయారు చేశారు. అంటే దేవుని బిడ్డలు తయారు చేసినవి యావత్ ప్రపంచమంతా వాడుకుంటుంది. కానీ ఈ లోకములో లోకాన్ని పరిపాలించేవారు మాదే గొప్ప అన్నట్లుగా, మేము నమ్ముకున్న దైవమే గొప్ప అన్నట్లుగా ఈ లోకములో జీవిస్తూ ఉన్నారు. గమనించండి, మన విధానాలు అలా ఉన్నాయా? మన విధానాలు అలా ఉండకూడదు. ఎందుకంటే మనము జీవము కలిగిన దేవుని బిడ్డలంగా ఉన్నాం, ఆయన వెంబడించేవారిగా ఉన్నాం. కొనుగోలు సహజం, అవసరతలు సహజం, ఆకలి సహజం, ఆశ సహజం, ఆలోచనలు సహజం. నెరవేర్పు మాత్రం దేవుని చిత్తం. చెప్పండి, నెరవేర్పు ఎవరిదండి? నెరవేర్పు ఎవరిదండి? దేవుని చిత్తం. నెరవేర్పు అనేటువంటి దేవుని చిత్తంలో ఉంటదండి. గుర్తుపెట్టుకోండి పిల్లారా. ఒకనొక రోజున సౌలు కష్టకాలంలో ఉన్నప్పుడు మేలు చేసినా కీడు చేసినా గమనించండి, దావీదు మాత్రం మేలుకరంగానే భావించాడు. అవునా కాదా? దావీదు తరమబడుతున్నప్పుడు సౌలు దేదీప్యమానంగా వర్ధిల్లుతూ ఉన్నాడు. కానీ అంచెలంచెలుగా సౌలు పతనమైపోయాడు. సౌలు వ్యవస్థ అంతా కూడా పతనమైపోయింది. అనగారిని స్థితిలో నుండి దావీదు అంచెలంచెలుగా ఎదిగాడు. 2 రాజ్యాలకు రాజు అయ్యాడు. సస్యశ్యామలమైన పరిపాలన అందిస్తూ ఉన్నప్పుడు రాజు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? చెప్పండి, రాజు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? సౌలు కుటుంబంలో ఎవరైనా బ్రతుకున్నారా అంటే కాళ్ళు 2 కోల్పోయినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడయ్యా ఎక్కడో. తీసుకురండి అతన్ని, అమ్మా తీసుకురండి అతన్ని. నేను భోజనం వచ్చాయి బల్ల యొక్క జీవిత కాలం అంతే అతను భోజనం చేసే విధంగా అతనికి అనుమతి ఇవ్వండి. ఏమంటారు దాన్ని?
ఈ రోజు రొట్టె పెడితే రేపు ఒక అమ్మ ఆ రొట్టెన్నర పెట్టకపోతేనే ఈ రోజు ముఖాలు ఎంతలో పెట్టుకొని ఏదో పోగొట్టుకున్నట్లుగా ఫీల్ అవుతున్న రోజుల్లో మనం ఉన్నాం. కానీ ఆ రోజు దావీదు కుటుంబాన్ని సర్వనాశనం చేయాలని తరుగుతూ అలసిపోయిన కుటుంబాన్ని కూడా దావీదు ప్రేమించి, ఆ కుటుంబంలో ఎవరైనా బ్రతుకున్నారా ఉంటే వారిని తీసుకురండి, నా సింహాసనం పక్కన కూర్చోబెట్టి వారికి నేను భోజనం పెడతానని చెప్పి ప్రేమ చూపించినటువంటి దేవుని బిడ్డ దావీదు గారు. ఈ రోజు నువ్వెంత ప్రేమ చూపిస్తున్నావు? నువ్వెంత ప్రేమ చూపిస్తున్నావు ఈరోజు? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రేమ చూపించటం అంటే నీకు లేకుండా చూపించడం కాదు. నువ్వు సమృద్ధిగా ఉంటూ కాస్తో కోస్తో ఏ రూపంగానైనా దేవుని ప్రేమను సమాజానికి పంచే ఆ అనుభవాలలో మనం కొనసాగాలని దేవుని వాక్యం తెలియజేస్తాం. కానీ కొంతమంది అయితే ఏ ఫలింపు లేకపోయినా ఉన్న దాంట్లోనే ఆ పూట అయినా ప్రేమ కలిగిన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. బైబిల్లో ఎవరున్నారు ఆ విధంగా? బైబిల్లో ఎవరున్నారు? రెండో వ్యక్తిగా చూపిస్తున్నా సారేపాతు యెదవరాలు. సారేపాతు యెదవరాలు గారు మంచి కరువు దినాలలో కొంచెం పిండి కొంచెం నూనెను రొట్టె వేసుకొని తన కుమారుడు తీసుకొని ఉన్నత కాలముడు చనిపోవాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు వారి మధ్యలోనికి వెళ్ళి మొదట అప్పము నాకేమన్నాడు. ఎలా ఉంటది? ఎలా ఉంటది చెప్పండి? ఇంట్లో 3 బస్తాలు బియ్యం కొట్టుకొని ఒక 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 సోల బియ్యం ఎవరైనా అడిగితేనే అమ్మో ఇస్తే ఏమైందో ఇవ్వకపోతే ఏమైద్దని ఆలోచించే దినాల్లో ఉన్నాం మనం. కానీ ఏమీ లేదు, ఆ కొంచెం పిండి 2 రెట్లు వేసుకొని తిని బ్రతుకున్నంత కాలం బ్రతికి చనిపోవాలనుకున్నారు. వారి మధ్యలోనికి వెళ్ళి మొదట అప్పమ్మ నాకేయమన్నాడు. ఎలా ఉంటుందో వాళ్ళ మనస్తత్వం? కానీ వాళ్ళ గుండెల నిండా దేవుని ఎరిగిన వారు కాబట్టి మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇచ్చారు చెప్పండి? మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇచ్చారు? దావీదునికి ఇచ్చాడు. దేవుడు ఏం చేశాడు? వాళ్ళ విశ్వాసాన్ని గుర్తించాడు, వాళ్ళ నమ్మకత్వాన్ని గుర్తించాడు, వాళ్ళ యథార్థతను గుర్తించాడు. సణుగుడు గొణుగుడు స్వభావం లేని విధానాన్ని అక్కడ దేవుడు గుర్తించాడు. కరువు దినాలు పూర్తయ్యే వరకు గుడ్డులో నూనె అయిపోలేదు, ఏమండి గిన్నెలో పిండి అయిపోలేదు. చప్పట్లు కొడదామా గట్టిగా? దేవునికి స్తోత్రం. ఏమండి గుడ్డెలో నూనె అయిపోలేదు, ఏమండి గిన్నెలో అయిపోలేదు. ఆ దీవెన వారిని ఆవరించింది. ఎందుకు ఆవరించింది చెప్పండి? దేవుని ఎందుకు ఆవరించింది? స్వార్థము లేని మనస్తత్వం. చూడండి, మన వర్ధిల్లి కూడా స్వార్థం కలిగి ఉండకూడదు. ఏమీ లేని విధానాన్ని మనం ప్రదర్శించకూడదు. మనం వర్ధిల్లినట్లుగానే దేవుని మహిమ కొరకు నిలబడాలి. చెప్పండి, ఎవరి కోసం నిలబడాలి? మనం నిలబడ్డప్పుడు దేవుడు ఎప్పుడు మనతో ఉంటాడు. ఎందుకంటే దేవుని మహిమ కొరకు మనం నిలబడ్డామనుకోండి, మనం పడద్రోయబడకుండా ఉంటాం. మనలను పడద్రోయాలని ఎవరు ప్రయత్నం చేస్తారు చెప్పండి? గర్జించు సింహములు ఎవరిని మిరుగుదునా అని చెప్పి అపవాది దాని ప్రయత్నం చేస్తూ ఉంటది. అయ్యో దేవుని దయ వల్ల కాస్త మనం నిలబడ్డాం, ఆత్మీయంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, అన్ని విషయాల్లో, కుటుంబపరంగా కాస్త పర్వాలేదు నిలబడ్డాం అనుకుంటాం. కానీ ఎక్కడ నువ్వు నిలబడేది? మరలా నేను పడగొడతానని చెప్పి దుష్టుడైన అపవాది ఏం చేస్తాడు? అనుకోకుండా పడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ మనం దేవుని పక్షంగా ఉన్నామనుకోండి, పడగొట్టబడిన వాటిని కూడా నిలబెట్టగలిగిన సమర్థుడు మన ప్రభు అయిన యేసు ప్రభువారు అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యం కూడా ఎవరి నిలబడ్డవాడు పడిపోకుండాన్నట్లుగా జాగ్రత్తగా ఉండమని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. మనం నిలబడ్డాం. ఎవరి దయ వల్ల నిలబడ్డాం? దేవుని దయ వల్ల మాత్రమే నిలబడ్డాం. ఆ విధానాలు ఎప్పుడు మర్చిపోవడానికి ప్రయత్నం చేయకూడదు. కాబట్టి ఏమీ లేని స్థితిలో, కష్టకాలంలో, ఏమండి ఆర్థికంగా ఏ పంట అభివృద్ధి లేనప్పుడు దేవుని మాట విని ఏమండి తన ధోనిను దేవునికి అప్పచెప్పి నిరీక్షణ, విశ్వాసము, ఓర్పు కలిగి ఉన్నాడు. ఏమీ ఆశించకుండా తన ఆశకు దిగిన ఫలితంగా ఎన్నడూ తను పట్టనంత విస్తారమైన చేపల సంపదను దేవుడు సీమోను పేతురికి అప్పగించాడు. దేవునికి స్తోత్రం.
ఈ రోజు నీ నమ్మకత్వం ఏంటి? నువ్వు కలిగిన దాన్ని బట్టి, నువ్వు వృద్ధి చెందిన దాన్ని బట్టి నువ్వు నమ్మకంగా ఉండాలని దేవుని వాక్యము తెలియజేస్తా ఉంది. నమ్ముటని వలనైతే నమ్మిన వారికి సమస్తము సాధ్యమే అని ప్రభు ఇచ్చిన వాగ్దానమును మీ జీవితంలో నెరవేర్చుకోవాల్సిందిగా దేవుని వాక్యం ద్వారా నేను తెలియజేస్తున్నా. కానీ ప్రియులారా, ఏమీ లేనప్పుడు దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉన్నాడు, ఆశీర్వాదాన్ని పొందాడు. సమస్య ఎక్కడొచ్చిందో తెలుసా? ఇప్పుడు సమస్య ఎక్కడొచ్చిందో తెలుసా? దేవుని శిష్యులుగా మారి దేవుని చిత్తానుసారంగా జీవిస్తూ భక్తిలో అహంకారాన్ని సంపాదించుకున్నారు. అప్పుడు తేడా వచ్చింది. ఈరోజు ఏమండి, సమస్య ఎప్పుడు వస్తుందో తెలుసా? సమృద్ధిగా మనం దీవించబడ్డప్పుడే సమస్య వచ్చింది. ఏమీ లేనప్పుడు ఓడిపు వచ్చింది, అన్నీ ఉన్నప్పుడు అసూయ వస్తుంది. కాబట్టి ఇప్పుడు నమ్మకంగా ఉండాల్సింది ఇక నుంచే. అంతకుముందు ప్రేమ వేరు, ఆప్యాయతలు వేరు. అంతకుముందు నమ్మకత్వం వేరు, భక్తి జీవితం వేరు. ఆధారపడిన అనుభవం వేరు. వృద్ధి చెందే కొద్ది దేవుని మీద ఆధారపడే విధానాలు వేరు అనే వాస్తవాన్ని గమనిస్తూ రావాల్సిందిగా కోరుతున్నాం. ఏదేమైనా నమ్మకంగా ఉండటం మనం నేర్చుకోవాలి. నమ్మకంగా ఉండటం మనం నేర్చుకుంటే ఎవరైతే మనలను అవహేళన చేయాలని ప్రయత్నం చేస్తారో వాళ్ళ కళ్ళు తెరిపించే విధంగా దేవుడు అద్భుతం చేయడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ మనం వృద్ధి చెందుతున్నాం కదా అని చెప్పి గర్వాన్ని ప్రవేశింపజేసుకుంటే చివరికి దేవునికే పని చెప్పే వాళ్ళంగా మారిపోతాం. దేవుని మాట విని దేవుని పని చేసే వాళ్ళంగా కాదు, దేవునికే పని చెప్పే వాళ్ళంగా మారిపోతాం. లాస్ట్ పాయింట్ లో ప్రభువైన యేసుక్రీస్తు వారు అప్పగపబడవలసిన సమయం వచ్చినప్పుడు కొంతమందిని తనతో తీసుకెళ్ళాడు, కూర్చోబెట్టుకున్నాడు. మీరు ఇక్కడ ప్రార్థన చేస్తా ఉండండి, నేను కూడా వెళ్ళి ప్రార్థన చేస్తానని రాతివేత అంత దూరం వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తుంటే ఈ నమ్మకమైన వారు, సీనియర్స్, దేవునికి ఇష్టమైన వాళ్ళు ఏం చేస్తున్నారు? కూర్చొని చెప్పాలా? ఏం చేస్తున్నారు అంటే ఏం ప్రవేశించింది వాళ్ళల్లో? సాతాను ప్రవేశించింది. ఎప్పుడు ప్రవేశించింది సాతాను? చెప్పండి, ఎప్పుడు ప్రవేశించింది? దేవుని బిడ్డలుగా మేము ఉన్నాము, ఇక మాకేం పర్వాలేదని వాళ్ళకి తెలియకుండానే నిర్లక్ష్యం వాళ్ళలో ప్రవేశించినప్పుడు, అహంకారం వాళ్ళలో ప్రవేశించినప్పుడు, ఓర్పు వాళ్ళలో ప్రవేశించినప్పుడు, కృతజ్ఞత లేని భావం వారిలో ప్రవేశించినప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళలోకి ఏం ప్రవేశించింది? సాతాను ప్రవేశించింది అనే వాస్తవాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఎవరి ద్వారా గద్దించబడ్డారు? ఎవరి ద్వారా గద్దించబడ్డారు? దేవుని ద్వారా గద్దించబడ్డారు. ఈరోజు సమృద్ధిగా నువ్వు దీవించబడిన తర్వాత, సమాజంలో నువ్వు గుర్తింపులోకి వచ్చిన తర్వాత ఎందుకు గర్వంగా ఉంటున్నావు? ఎందుకు హెచ్చించుకుంటున్నావు? ఎందుకు అహంకారంగా ఉంటున్నావు? దానికి బదులుగా ఏదో ఒక రోజు నిన్ను దేవుడు గద్దిస్తాడు. అందుకే దేవుడు గద్దించక ముందే దేవునికి విధేయులమై ఆయన మాట విని ఆయనకు లోబడి దేవుని కృతజ్ఞతలు కలిగి జీవించడం మంచిది. యేసుక్రీస్తు వారు ఉగ్రత దినం రాకముందే నీ సృష్టికర్తను స్మరించుకోమని ఇచ్చినటువంటి వాగ్దానం మా జీవితంలో స్థిరపరచుకోవాలి. దేవుని వాక్యం తెలియజేస్తాం. అందుకే ప్రభు త్వరలో రాబోతున్నాడు. ఆయన బిడ్డలుగా మనం మారాం. ఆయన మన కొరకు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. జీవితకాలం అంతయు కృతజ్ఞత కలిగి ఆయన అడుగు జాడలలో బహు అద్భుతంగా ముందుకు కొనసాగే బిడ్డలుగా ఈ లోకంలో జీవించటానికి దేవుని కృప, దేవుని ప్రణాళిక మనతో ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తాం. ఫైనల్ గా ఎప్పుడైతే పేతురు గద్దించబడ్డాడో వెంటనే ఒక మాట అంటున్నాడు, దేవా ఆత్మ సిద్ధమే కానీ శరీరము శరీరాలు మీలో బలహీనమైనప్పుడు బలహీనమైన ఆలోచనలు, బలహీనమైన కోపాలు, బలహీనమైనటువంటి సమస్యలు మిమ్మల్ని కృంగదీస్తా ఉంటాయి. వాటిలో నుండి మీరు బయటకు రావాలి. ప్రభు మన కొరకు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు కృతజ్ఞతలు కలిగి లోకంలో జీవిస్తూ అడుగులు ముందుకు వేయటానికి నమ్మకస్తులుగా ఉండాలని దేవుని పేరట కోరుతూ
మీకు నేను ఈ మాటలు తెలియజేస్తున్నాను. ఏమండి, ఈ అనుభవాలలో ఉన్న పేతురు దేవుని ఆత్మను పొంది అపోస్తులుడిగా ఎందరికో మాదిరికరంగా ఉండి చివరికి ప్రభు కొరకు హతసాక్షిగా మరణించిన విధానం ఏంటో తెలుసా? యేసు ప్రభు తలపైకి పెట్టి కాళ్ళు కిందకు పెట్టి ప్రభు మరణిస్తే పేతురు ఎలా మరణించాడు? దేని కొరకు? కాళ్ళు పైకి పెట్టించుకొని తల కిందకు పెట్టించుకొని హతసాక్షిగా దేవుని కొరకు మరణించాడు. ఈరోజు పేతురు గారు ఎన్నో సంఘాలకు, యావత్ ప్రపంచానికి ఒక అద్భుతమైన మాదిరికరమైన శిష్యుడుగా ఉన్నాడు. బ్రతుకున్నప్పుడే దేవుని కొరకు సాక్షిగా బ్రతకాలి. ఎప్పుడో దేవుని కొరకు సాక్షిగా బ్రతుకుతారంటే కుదరదు. దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఆయన ప్రణాళికలలో నమ్మకస్తులుగా ముందుకు కొనసాగుతాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. అందరూ కూడా దయచేసి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రభువు యేసుక్రీస్తు వారు, నీవు నేను మనందరం నశించడం ఇష్టం లేక